నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ తెలుగు న్యూస్ ఛానల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మలకీపురం మండలం ఇసురుమండ గ్యాస్ లీక్ బ్లోఅవుట్ తో ఎగిసి పడుతున్న మంటలు, ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్ అవర్ రిగ్గుతో మరమ్మతులు చేస్తుండగా ఎగిసిపడిన గ్యాస్ క్రూడ్ ఆయిల్ గ్రామంలోకి వ్యాపిస్తున్న పొగ, లీక్ అయిన గ్యాస్ భయాందోళనలో స్థానికులు, గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్న పంచాయతీ సిబ్బంది. अपना आराशी आ गया कि नहीं? आ गया आ गया आराशी आराशी आ गया और सबको अपने अपने शेप ले लो ना, अपनी जगह पे ले लो. आपका नाम आपके पास या मुझे देना? So many actions repeating, sir. Your Excellency, please, sir. స్వామి గారు ఏమన్నా నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి విండ్ డైరెక్షన్స్ ఎవ్రీ నవ్ అండ్ చూస్తున్నారు చేంజ్ అవుతున్నాయి అండ్ ఇట్స్ ఆల్ వచ్చేసాయి. ఈ మన మాకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే గ్యాస్ తీసుకుందామని సో కన్సల్టెంట్ మెయిన్ పర్సన్ సార్. సో ఆల్రెడీ బిల్ చేసి వెళ్ళి దాంట్లో మేము ఎక్స్ట్రాగా చేసింది ఏం లేదు. దాని రికార్డ్ ప్రకారం 5000 చేసి మనకు టెస్టింగ్ అని చెప్పేది. దాని ప్రకారం ఎక్విప్మెంట్ అంతా
రెడీగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీపెర్ఫరేషన్ అని లాగింగ్ యూనిట్ తోటి మళ్ళీ కొంచెం పెర్ఫరేట్ చేసి గ్యాస్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఆ పెర్ఫరేషన్ అవ్వగానే ఎమ్మటే అన్కంట్రోల్డ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4 o'clock అయినా యాక్టివిటీ ఉందా? పెర్ఫరేషన్ ఎన్ని గంటలకి అయింది? 2.7 kilometers కింద పెర్ఫరేషన్ చేయాలండి. కేసింగ్ ఉంటుంది, దాన్ని కల్చర్ చేస్తారు. దాని తర్వాత ఇంకా బ్లాస్టింగ్ చేయాలి. ఆ పెర్ఫరేషన్ చేసిన తర్వాత వెళ్ళి యాక్టివ్ అవ్వాలి మామూలుగా మన రికార్డ్ ప్రకారం. అది టైం అంటే అవును. వేరే టీం ఉంది సార్, వర్క్ సంబంధించిన టీం ఉంది. వాళ్ళందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు. ప్రిపరేషన్ అంతా బాగానే ఉంది. పర్ఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే అన్కంట్రోల్డ్ వచ్చింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు గ్యాస్. మన లాస్ట్ పర్ఫరేషన్ ఎప్పుడు చేశారు? प्रिपरेशन टाइम कितने बजे को किया है? हेलो అంటే యాక్చువల్గా మామూలుగా కంట్రోల్స్లో మనం దీని వేసుకుని 6-7 దీనిలో ఓపెన్ చేస్తే స్లోగా వస్తుంది. ఇది మొత్తం పైన ఓపెన్ అయిపోయింది కాబట్టి హోల్ కొలాప్స్ అయిపోతుంది. శాండ్ వచ్చేసి దానికదే ఆటోమేటిక్ అది జస్ట్ ఒకసారి మనం 6 hours లేకపోతే 12 hours కూడా పడుతుంది. ఇప్పుడు ఇది క్లోజ్ అవడానికి అది పాత రూల్స్ ప్రకారం అయితే మాకు నైట్లో క్లోజ్ అయిపోవాలి. దానికదే బై ఇట్స్ నేచర్ కొలాప్స్ అయిపోవాలి. ఇంత పెద్దగా ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫార్మేషన్ అంతా కూడిపోతుంది. కూడిపోయి దానికి సరే ఆగిపోవాలి. ఓన్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఫైర్ అడ్డుంది కాబట్టి చుట్టుపక్కల గ్యాస్ పైన ఓపెన్ లేదు. అదే మొత్తం గ్యాస్ ఓపెన్ చేసేసి మనం ఫైర్ అంటించకుండా ఉన్నామంటే మొత్తం క్లౌడ్ ఫార్మేషన్. ఆ క్లౌడ్ ఫార్మేషన్ లేదు. ఓన్లీ పసలపూడి 19 క్లౌడ్ లాగా ఆ ఏరియాలో మనకు అంటే అక్కడ మన దూరం దగ్గరగా ఆ హీట్ ప్రొడక్షన్ ఆ ఏరియాలో మొత్తం గ్యాస్ కంప్లీట్ బంద్ చేసేస్తుంది. అసలు మొదలు స్ప్రెడ్ అవుతుంది. మాధురి బ్లోడ్లో ఆయన తణుకులో ఉన్నారు. ఇప్పుడు దీనికి ఇప్పుడంతా ఎక్విప్మెంట్ కావాలి. ఫ్లోట్ ఎక్విప్మెంట్ కావాలి. ఫ్లోట్ ఎక్విప్మెంట్ అంటే వాటర్ అంబరీలో పెడతారు. దాని తర్వాత పైకి ఎక్స్ప్రెస్ ఫైర్ చేసి ఈ మంటను ఆఫ్ చేసేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత గ్యాస్ పైకి వెళ్ళేటట్టు చేస్తారు. చేసి అప్పుడు ఆ షీల్డ్ కింద మన మ్యాన్ పవర్ వెళ్ళి అక్కడ ఎక్కడైతే పోయిందో అక్కడ కట్ చేసేసి కొత్త బీవోకి తీసుకొచ్చి దాన్ని చేసి అప్పుడు ప్రాబ్లం లేదు. గ్యాస్ మంట ఉంది అంటే మండపోతే ప్రాబ్లం. మండపోతే క్లౌడ్ ఫార్మేషన్ మనం చూసాం కదా, దీనివల్ల ఏం ప్రాబ్లం. అదే ఆ ఏరియా అంతా సౌండ్ ఒకటి, సౌండ్ పొల్యూషన్, హీట్ పొల్యూషన్, నజదీక్ నెక్స్ట్ వాటర్ అంబ్రెల్లా ఎక్కడ అది నసాపూర్లో మన బ్లోట్ టీం ఉందండి. అక్కడ మొత్తం నసాపూర్ నుంచి వస్తుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి ఓఎన్జీసీ కూడా డీప్ ఇండస్ట్రీస్ అని ఈ మధ్య అండి ఎప్పుడైంది? మార్చి ఫీల్డ్ వాళ్ళు తీసుకుని 1 year పైన 2 years 1 year? వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. వాళ్ళకి ఫీల్డ్ అలాట్మెంట్ అయ్యింది 1 year. ఈ వెల్స్ మీరు చేసుకోండి అని అలాట్మెంట్ అయింది. లైక్ డీప్ ఇండస్ట్రీస్ డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తున్నారు. ఇది యాక్చువల్గా అండి కొత్త వెల్ మనకి దాంట్లో రిజల్ట్ మనకి తెలియదు అసలు ఎంత ప్రైస్ ఉందో అప్పుడు సిస్టమ్ ఇది ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసేసి ప్రొడ్యూస్ చేసింది ఓఎన్జీసీ వెళ్ళి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి ఏమీ లేదని క్లోజ్ చేసేసి వెళ్ళదు. మరి ఎందుకు ఓపెన్ చేసిన? ఇప్పుడు దాంట్లో అప్పుడు మేము చేసినప్పుడు 10,000 గ్యాస్ అలా కొంచెం కొంచెం గ్యాస్ వస్తుంది. ఇప్పుడు అన్ని ఫీల్డ్కి గ్యాస్ తగ్గిపోయింది కాబట్టి ఆ గ్యాస్ తీసుకుందామని మనం వెళ్ళాము.
అమిత్ అని ఆయన ఫోన్ చేసి చెప్పాడు. సర్పంచ్ సర్పంచ్ సార్ సార్ సర్పంచ్ ఇంకెవరి గురించి చెప్పారు आप किस किस को आप बात कर लीजिए. डीप Hello. Mr. Amit. Okay. You are in charge of this. చెప్పమ్మా చెప్పండి You are what? Regional manager. You are regional manager. Okay. Then now you are going to operate. You have operated